ఓం శ్రీమత్ కాదరేశ్వర నరసింహస్వామి నమః. ఈరోజు మనం కదిరి చరిత్ర, కదిరి ఆలయ స్థల పురాణం మనం తెలుసుకుందాం. పూర్వం 15వ శతాబ్దం నాటి చంద్రమాను అనే వృక్షంలో స్వామి వెలిశారు. అప్పుడు ఈ కదిరి అంతా అరణ్య అడవిలో అప్పుడు చంద్రమాను అనే వృక్షంలో స్వామి వెలిశారు. అది తెలిసిన రాజు పోయి అదే విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఎంతో మహానుభావుడు. అది తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు దీంట్లో ఆలయం కట్టించి ఎక్కడా లేనట్టు విధంగా ఇక్కడ భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి అండి ఆలయం కట్టించే చాలా పెద్ద గుడి. ఒక ఎకరా ఒక గుడి ఉంటుంది. గోవిందరాజ స్వామి గుడి, కోదండరాముడి గుడి, అలాగే చాలా మండపాలు, గుడిలు అన్నీ ఉన్నాయండి. ఒక గుడిలోనే 4 గోపురాలు, చుట్టుపక్కల ప్రాకారాలు. అలాగే ముందుగా మనం నరసింహస్వామి స్థల పురాణం నుంచి వస్తే ఆ విధంగా చంద్రమానులో వెలిసినట్టు నెలకోసారి స్వాతి నక్షత్రం అనేది వస్తుంది. జన్మ నక్షత్రం, నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఆ నక్షత్రం నా పొద్దే స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు జరిగినప్పుడు మనిషికి వచ్చినట్టు స్వేదం వస్తుంది, అంటే చెమట అనేది వస్తుంది నరసింహస్వామికి. అది మనం అభిషేకం టికెట్ తీసుకొని లోపలికి పోతే మనకి చూపిస్తారు వాళ్ళు. పట్టు బట్టతో నరసింహస్వామికి గుండెల పైన అద్దె ఇట్లా మనకు చూపిస్తారు. అప్పుడు చెమట బిందువులు మనకు కనిపిస్తాయి, అది చూడొచ్చు. అలాగే ఎన్నో సంఘటనలు. అలాగే నరసింహస్వామి గుడి లోపల మనము అమ్మవారిని చూసేకపోయేటప్పుడు చిన్న ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి కదిరికొండ అనేది కదిరి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో కదిరికొండ అనేది ఉందండి. మీకు నెక్స్ట్ వీడియోలో అది కదిరికొండ విశేషం అదో చెప్తాను. ఆ కదిరికొండ కాటికి గృహ ఉంది, అంటే గుళ్ళో నుంచి కదిరికొండ వరకు గృహ. ఆ గృహలో నరసింహస్వామి చింతలక్ష్మిని చూసేతాకి కదిరికొండ కాటికి పోయేవాడు. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా కథ అంతా. ఈ వీడియోలో అక్కడికి కదిరికొండ కాటికి లక్ష్మీ నరసింహస్వామి పోయేవాడు. అలాగే నరసింహస్వామికి కదిరిలో సంవత్సరానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి మహాబ్రహ్మోత్సవాలు. అవి చాలా కన్నుల విందుగా ఉంటాయి. అలాగే రథం, కదిరి తేరు దేశంలోనే అతిపెద్ద 3వ తేరుగా ప్రఖ్యాతిగాంచిన మన కదిరి తేరు చాలా విశిష్టత కలిగిన దానికి 6 చక్రాలు ఉంటాయి. అలాగే ఎంతో 15,000 టన్నులు 17,000 టన్నులు ఉండే బరువు. ఇంకా అంచనా వేయలేరు, దాన్ని బరువుని అంచనా వేయలేరు, తూకం కూడా వేయలేరు అని సైంటిస్టులు కూడా చెప్పేసినారు. అలాగే ఎంతో ప్రఖ్యాతిగా తేరు. దానిలాగే కుటాగుళ్ళ, మూతిపల్లి రథోత్సవం నాపొద్దు ముత్తిపల్లి, మూతిపల్లి, గెజ్జలరెడ్డిపల్లి వీళ్ళంతా రథ చక్రాలకి వెనకల వైపు రథ చక్రాలకి పెద్ద పెద్ద మొద్దులు వేస్తారు. మొద్దులు వేస్తే మనకి తేరు ముందుకు కదులుతుంది, ముందుకు సాగుతుంది. 2 చేతులు పట్టుకున్నా కానీ అందని తాడు, అది ఏదైతే ఉందో మోపు, ఆ మోపు కర్ణాటక నుంచి తెస్తారు. అది 400 అడుగుల పొడవు ఉంటుంది ఆ తాడు. ఆ తాడుని కదిరి దేవాదాయ శాఖ వాళ్ళు పోయి తెస్తారు. అలాగే ఎంతో బరువైన రథాన్ని తిరువీధుల్లో గోవింద అనే భక్త నామస్తో దాన్ని లాగుతారు తేరుని. ఎంతో విశిష్టత కలిగిన కదిరిని. అలాగే తేరు భక్తాదులు కొన్ని వేల మంది వస్తారు. 8-9 లక్షల మంది వస్తారు. 8-9 లక్షల మంది పైనే వస్తారు. అట్లాంటి రథోత్సవం చూడాల్సిందే. అసలు రథోత్సవం నా పొద్దు దవనము మిరియాలు చేస్తారండి. ఎక్కడ లేని విధంగా దవనము మిరియాలు అంటే ఔషధంలో అవి మెయిన్ ముఖ్యం, దవనము మిరియాలు. అట్లాంటిది ఇది తేరు పైన వేస్తే ఆ తేరు రథ చక్రాల కింద పడిన దవనము మిరియాలు తింటే ఏమన్నా రోగాలు, మానసిక వ్యాధులు అవన్నీ తొలగిపోతాయని, ఇంకా అవి దవనము మిరియాలు మొక్కొని తేరు మీద వేస్తే మన కోరిక ఏదిందో అది నెరవేరుతుందని ఇక్కడ చాలా నమ్మకం, విశిష్టత జరుగుతుంది. అసలు చాలా ప్రఖ్యాతిగాంచిన గుడి అండి కదిరి గుడి. చాలా మనం చూడాలా. లోపల మనకి పోతే పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఒక 7 తలల పాము తిరిగేదండి, పెద్ద పాము. పురాతనంలో మా వాళ్ళ తాత చెప్పారు, అది ఇంకా నాకు గుర్తుంది. పురాతనమైన రోజుల్లో 7 తలల పాము తిరిగేదంట. ఆ పాము గుడి లోపలనే తిరిగేదంట. ఒకసారి ఏమైందంటే
ఆ ఆలయాలన్నీ మూసేసినారు, అంతా వెళ్ళిపోయింది. పూజారి ఒకడే అని ఇంకా ఆలయాలు క్లోజ్ చేసుకుంటున్నారు. ఆ పాము గుళ్ళో పడని చూసినాడంట అంతే. అప్పుడు పాము దేవతా పాము ఏం చెప్పిందంటే పూజారికి, ఈ విషయం ఎవరితోన్నా చెప్తే నీ తల 1000 ముక్కలు అయిపోతుందని చెప్పిందంటే. ఆత్రం తట్టుకోలేక దేవతా పాము చెప్పినా కూడా ఆత్రం తట్టుకోలేక ఇంటికి పోయి చెప్పేసినాడండి. ఆ విషయం చెప్పేస్తేనే అక్కడికక్కడే చచ్చిపోయినాడు. అది ఒక విషయము. మీకు ఇంకా గుళ్ళో ఫోటోలు ఉంటాయి, ఆ పాము ఫోటోలు అవన్నీ ఉంటాయి, మనకు ఆడ పోతే మనకు తెలుస్తుంది. అలాగే ఆ ఆడ నరసింహస్వామి గుడికి ఒక 10 అడుగులు వేస్తే పెద్ద కోనేరు, దాన్నే ఋషి కోనేరు అంటాడు దాన్ని. ఆ ఋషి కోనేరు, భృగు మహర్షి తవ్విన కోనేరు ఒకటి ఉందండి, పెద్ద కోనేరు. ఆ కోనేరు పురాతనమైన శిల్పాలు అవన్నీ చెక్కబడినాయి. మధ్యలో పెద్ద తటాకము, అలాగే 4 భృగు మహర్షి తవ్విన కోనేరు కూడా ఉందండి ఆడ. ఆ కోనేరులో వసంత వల్లభుడు అనే ఉచ్చ విగ్రహం దొరికినాయండి నరసింహస్వామి, నరసింహస్వామి, అలాగే శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడు అని పేరు. ఎప్పుడు నిత్య కళ్యాణం జరుగుతుంది మనకి ఆలయంలో. ఎంతో విశేష కలిగిన ఈ గుడి. అలాగే దీని స్థల పురాణము మీరు వస్తే కనుక చాలా ఒక 2 రోజులు ఉండి కదిరి అంతా చూసి మీరు ఆలయంలో ఉంటే మీకు చాలా తెలుసుకోవాల్సింది ఉంటుందండి. అలాగే ఆలయంలో సీతారాముల ఆలయం ఉంది. ఆ ఆలయంలో చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కున్నారు, మండపాలు, అన్ని శిల్పాలు. అలాగే నాగల కట్ట, అలాగే మనకి ఈడ పక్కనే గోవిందరాజ స్వామి గుడి ఉంది. పెద్ద 9 అడుగులు ఉంటాడండి గోవిందరాజ స్వామి. ఎంతో పెద్ద మండపం ఆడ. అలాగే మనకి లోపలికి గుడి లోపలికి నరసింహస్వామి గుడి లోపలికి పోతే మనము గరుత్మంతుడు ఒక 6 అడుగులు ఉంటాడు, అంటే 6 అడుగుల పైన ఉంటాడు. స్వామి కల్లా బాగా చూస్తుంటాడు. అసలు స్వామిని చూడాలంటేనే మనకి చాలా అదృష్టం ఉండాలండి. అసలు కాశీ అంటారండి కదిరిని, 2వ కాశీ అంటారు కదిరిని. కదిరిలో పుట్టినందుకు నేను సంతోషిస్తాను, నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే, కదిరి ఎమ్మెల్యే శాసనసభ్యుడు కందికుంట గారు ఈ గుడి పనులు చేపట్టి గుడి చుట్టూ మాడవీధులంతా వెడల్పు, అటు 20 ఇటు 20 40 అడుగులు వెడల్పు చేస్తామని మొన్న చెప్పినారు. చేస్తారు అంట. అప్పటికి పనులు జరుగుతున్నాయి. అలాగే కదిరి కొండ, మీకు చెప్పినా కదిరి కొండ కాడ, దాని కాడ కూడా రోడ్డు అనేది సీసీ రోడ్డు వేస్తారట. పెద్దగా 40 అడుగుల రోడ్డు. నాకు కదిరికొండ కాడ 16 నెలల నుంచి గిరి ప్రదర్శన జరుగుతుందండి. గిరి ప్రదర్శన జరుగుతుంది. అది మీకు కదిరికొండ స్టోరీ మీకు ఇంకో వీడియో చెప్తా. మీరు నాకు కామెంట్, సబ్స్క్రైబర్లు, బెల్ చేస్తే మీకు ఇంకో వీడియోలో నేను చెప్తానండి. అలాగే కదిరి గురించి, మనం కదిరి ఆలయం గురించి వస్తే, అలాగే అమ్మవారు అమృతవల్లి తాయారని మనకి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఒక 6 అడుగులు ఉంటారు. కూర్చునే భంగిమలో ఉంటారు మనకి అమ్మవారు. చాలా అసలు కనులు సాలవండి. బ్రహ్మోత్సవాల టైంలో మనకి స్వామి బ్రహ్మగారు సేవ వచ్చినప్పుడు అది బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మగారు సేవనాపద్దు స్వామి మొదటి గోపురం దగ్గరికి వచ్చేందుకు, మొదటి గోపురం కింద మంగళారతి ఇస్తారండి. మంగళారతి ఇచ్చేందుకు ఆడ చిన్న మండపాలు 2 పెద్దవి రాతి స్తంభాలు ఉన్నాయండి. ఆ స్తంభం మీదకి ఎక్కి పూర్వకాలంలో దీపాలు పెట్టేవాళ్ళు, ఇప్పటికీ పెడతారు బ్రహ్మోత్సవాల టైంలో. ఆ గోపురం కిందకి వచ్చేందుకు ఆ రోజు చంద్రుడు కరెక్ట్ గా స్వామిని చూస్తున్నట్టు కరెక్ట్ గా వస్తుంది. అది చూడాల్సిన దృశ్యము ఎంతో కనుల వైభవంగా ఉంటుంది. అది చూసి తరించిపోతారు.